ధనవంతుడు అరుస్తున్నాడు, అబ్రహామా అని అరుస్తున్నాడు. ఈ విషయాలు అన్నీ తెలుసు మీకు, మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహామా ఈ లోకంలో ఉన్నంతకాలం సుఖంగా బతికాడు, కడుపు నిండా తిన్నాడు, ఇష్టం వచ్చిన జీవితం జీవించాడు, అతను మనసుకి ఇష్టం వచ్చినాడు బ్రతికాడు. కానీ చివరానికి ఆ వ్యక్తికి పరలోకం రాలేదు. ఈ లోకంలో లాజరు దరిద్రంగా బ్రతికాడు, కింద పడే మొక్కలు 2 మొక్కలు ఏరుగుని తిన్నాడు. ఈ లోకంలో దరిద్రులైనటువంటి వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఈ లోకంలో దరిద్రంగా బ్రతికినా పర్వాలేదు, హీనంగా బ్రతికినా పర్లేదు, కానీ పరలోకం మాత్రం ఆ వ్యక్తి సంపాదించుకున్నాడండి. పరలోకం మాత్రం సంపాదించుకునేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలండి. దేవుడి స్తోత్రం కలుగునుగా. ప్రియురా, యాకోబు భక్తుడు బెయేర్షెబా నుండి హారానికి వెళ్తున్నాడు. వెళ్తా ఒక చోట పొదుగు పోయినప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి ఒక రాయి తీసుకుని తలగడ చేసుకుని అక్కడ పడుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి ప్రత్యక్షమై ఒక నిచ్చెన చూపిస్తున్నాడండి. ఆ నిచ్చెన భూమికి ఆకాశానికి వేయబడింది. ఆ నిచ్చెన ఆకాశం యొక్క కొనలకు తాగుతుంది. ఆ నిచ్చెన పైన దేవుడి దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ నిచ్చెనకు పైగా దేవుడు యెహోవా ఉండి యాకోబుతో మాట్లాడుతున్నాడండి. యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యాకోబు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైనటువంటి యెహోవాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలోనే నీకు తోడుగా ఉంటా. నీవు పడమటి దిక్కును, తూర్పు దిక్కును, ఉత్తరం దిక్కును, దక్షిణ దిక్కును నువ్వు వ్యాపిస్తావు. నీ వంశాలు విస్తరించబడతాయి. ఈ భూలోకంలో ఉన్నటువంటి వంశాలన్నీ నీ మూలమున ఆశీర్వదించబడతాయి. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. దేవుడి స్తోత్రం కలుగునుగా అని దేవుడు యెహోవా దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడండి. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడండి. ఆ నిచ్చెన ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆ నిచ్చెన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. అతడు కలలో అతడు ఇదంతా చూస్తూ ఉన్నాడండి. లోకాసు సువార్త ఆ మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము 51వ వచనంలో ప్రియరా అక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడండి. ఆ వ్యక్తి నతనీయేలు దేవుని కలుసుకున్నాడు. దేవుని కలుసుకున్నప్పుడు దేవుడు నతనీయేలుని చూసి అంటున్నాడండి, నేను నిన్ను ఎరుగుదును, నీవు నాకు తెలుసు అని చెప్పి నతనీయేలుని చూసి దేవుడు అంటూ ఉంటే నతనీయేలు ఆశ్చర్యపడిపోయాడు. ఆశ్చర్యపడుతూ ఉన్నప్పుడు దేవుడు అతను చూసి ఏమంటాడంటే 51వ వచనం చదవండి. మరియు ఆయన ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారునికి పైకి ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు నతనీయేలుని చూసి అంటాడండి, నీవు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూసితినని నేను చెప్పుడదని నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు నీవు చూస్తావు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ అంజూరపు చెట్టు కింద నేను చూసినప్పుడు నేను చెప్పినది నువ్వు నమ్ముతున్నావా? వీటికంటే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావని చెప్పి నతనీయేలుని చూసి పిల్లరా దేవుడు మాట్లాడుతున్నాడండి. కుమారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవునికి భూమి మీద ఉన్నటువంటి మనుషులకు మధ్యన ఒక నిచ్చెనగా ఆయన దిగి వచ్చాడండి. ఆయన పరలోకమందు దేవుని దగ్గర ఉన్నటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలోనికి వచ్చి భూమి మీద ఉన్న ప్రజలకు దేవునికి మధ్య ఒక నిచ్చెనగా
మారిపోయాడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదివితే అక్కడ మనకు కనపడుతుందండి. మొదటి అధ్యాయం 14 వచనం కూడా చదువుతాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడి యందు ఉండెను, వాక్యము దేవుడైండెను, ఆయన ఆది యందు దేవుడి యందు ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగారు. 14 వచనం చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను. చాలండి. ఆ వాక్యము ఏ విధంగా ఉందంటే శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించడానికి మన మధ్య నివసించను అని చెప్పి రాయబడి ఉందండి. ఇప్పుడు మనకును దేవునికి మధ్య నిచ్చెనగా మారిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లరా, ఆ నిచ్చెన దగ్గర మనకి ఏం దొరుకుతుందంటే, ఆ నిచ్చెన దగ్గర మనకి ఏం దొరుకుతుందంటే విశ్రాంతి దొరుకుతుందంటండి. ఆ నిచ్చెన దగ్గర మనకి ఏం దొరుకుతుందంటండి? విశ్రాంతి దొరుకుతుంది. మనుషులు అనుకుంటూ ఉంటారండి, ఆ మనుషుల్లో చాలా మందిలో విశ్రాంతి లేదండి, సమాధానం లేదు. తమంతటా తాము నిశ్చయం తయారు చేసుకుని ఇదే మాకు ఆ విశ్రాంతి దొరుకుతుంది, దీనిలోనే మాకు విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పి తమంతటా తాము ఆలోచించుకుంటున్నారు, తమంతటా తాము నిశ్చయం తయారు చేసుకుంటారు. కానీ పరలోకానికి చేర్చదగినటువంటి నిశ్చయం ఏదైనా ఉందంటే అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన దగ్గర విశ్రాంతి దొరుకుతుంది. యాకోబు విశ్రాంతి తీసుకుంటానండి. ఆ రాత్రి నిద్రపోతూ ఉన్నాడు. నేను అంతా అతను గాలి నిద్రపోతూ ఉన్నాడు. గాలి నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై కళ ద్వారా దర్శనం చూపించాడు, కళ చూపించాడు అతనికి. పిల్లరా, మనలో పరలోకానికి చేర్చదగినది ఏదైనా ఉందంటే అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిత్యం ద్వారానే. ఇక దేని ద్వారా మనం చేరలేం. బాబేలు గోపురాన్ని కట్టేటప్పుడు ఆ మనుషులు అనుకున్నారంటే ఆకాశం అంటూ ఆ పట్టణం, ఆ గోపురం కట్టాలని చెప్పి వారు అనుకున్నారంటే. వారు అనుకున్నప్పుడు ఆ గోపురం కట్టేటటువంటి సమయంలో ఆ కొద్ది దూరం కట్టిన తర్వాత దేవుడు ఆ గోపురాన్ని చూడ దిగి వచ్చాడంట. చూడ దిగి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి? వారి మధ్యలో గందరగోళం, అయోమయ పరిస్థితుల్లో వారందరూ మారిపోయారండి. ఆ ప్రజలందరినీ చెల్లాచెదురు చేసేసాడు దేవుడు. ఆ గోపురం కట్టకుండా ఆపివేయబడిందండి. మనంతటా మనం వేసుకున్నటువంటి నిచ్చెన కొంత దూరం వెళ్ళంగానే అది కూలిపోతుంది, పడిపోతుంది. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిత్యం ద్వారా మనం ఎక్కగలిగితే అది తిన్నగా పరలోకాన్ని తీసుకెళ్తాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ నిత్యం దగ్గర మనకు ఏం దొరుకుతుందంటే విశ్రాంతి దొరుకుతుందంటే. ఆ నిత్యం దగ్గర మనకి విశ్రాంతి దొరుకుతుందంటే. ఆ నిత్యం దగ్గర మనకు రక్షణ దొరుకుతుంది. నా మాట నీకు అర్థమవుతుందండి? ఆ నిత్యం దగ్గర మనకి ఏం దొరుకుతుందంటండి? రక్షణ దొరుకుతుందంటండి. ఆ నిత్యనే యాకోబును రక్షించింది. యాకోబును రక్షించింది ఆ నిత్యనే. ఒక ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడంటండి. సముద్రంలో ప్రయాణం చేస్తా ఆ కాలు జారిపోయి సముద్రంలో పడిపోయాడంటండి. సముద్రం పడిపోయినప్పుడు ఇంచుమించు 10 గంటల వరకు సముద్రంలోనే ఉన్నాడంటండి. సముద్రం చూడడానికి చాలా భయం వేస్తుంది. నాకైతే సముద్రం చూడడానికి చాలా భయం వేస్తుంది. ఆ నీళ్లు కరుగుతున్నప్పుడు, ఆ ప్రవాహం ఆటుపోట్లు వెళ్తూ ఉన్నప్పుడు చాలా భయం వేస్తుంది. ఆ వ్యక్తి సముద్రంలో పడిపోయినప్పుడు 10 గంటల వరకు సముద్రంలోనే ఉన్నాడంటండి. భయంతో గడుపుతున్నాడు. ఏ తిమింగలు వచ్చినా మీకు ఎదుగుదో, ఏ పాము వచ్చినా కొరుకుతుందో, ఎటువంటి ఏదొచ్చినా ప్రాణం తీసేస్తుందని చెప్పి ఎంతో భయపడిపోతూ ఉన్నాడు. పడిపోయిన
భయపడిపోతున్నటువంటి సమయంలో ఆ కాపాడండి అని వస్తున్నాడు, చేతులు చూపిస్తున్నటువంటి సందర్భంలో ఒక హెలికాప్టర్ ఈయన చూసి ఈ చేతిని చూసి అరుపును చూసి ఆ పక్కన వెళ్ళి వెళ్తూ ఉంటాగా ఆమె చూసి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని రక్షించి తీసుకెళ్లి ఒడ్డును చేశారంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లరా, సాతాను ద్వారా ఈ సముద్రంలో మనము అనేక సార్లు ముచ్చివేయబడి ఉన్నాం. సాతాను ద్వారా ఈ సముద్రంలో మనం అనేక సార్లు మనం మునిగిపోయి ఉన్నాం. మనకు నిరీక్షణ లేదు. ఆ సముద్రం లోతైనటువంటి అగాధం. దానిలో ఏముందంటే పాపం ఉంది, మరణం ఉంది, దేవుని శిక్ష ఉంది. ఆ పాపంలో బతుకుతున్నటువంటి మనలను దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు నిత్యం ద్వారా మనలను రక్షించినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ నిత్యం ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. ఆ నిత్యం ద్వారానే మనకు విశ్రాంతి కలుగుతుంది. ఆయన రక్షకుడు అని చెప్పి మనం పిలుచుకుంటున్నాం. నేను విశ్రాంతినిస్తానని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జిల్లా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడండి. నీ జీవితంలో నీ కుటుంబం విశ్రాంతి ఉందా? నీవు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నువ్వు రక్షణ పొందినటువంటి వ్యక్తివేనా? రక్షించబడినటువంటి వ్యక్తివేనా? ఒకవేళ రక్షించబడకపోతే ఈనాడే రక్షించబడ్డానే నీకు సిద్ధపరుచుకో. ఆ నిత్యం ద్వారా ఏం మనకి కలుగుతుందంటే రక్షణ కలుగుతుందండి పిల్లరా. ఆ నిత్యం ద్వారా మనకి విశ్రాంతి కలుగుతుంది. ఆ నిత్యం ద్వారా దేవుని భద్రత మనకి కలుగుతుందండి. అమెరికా దేశంలో ఒక ఆయన ఉన్నాడండి, జెర్రీ సావిస్ గారు అని చెప్పి. ఆయన మిషనరీ. ఆ మిషనరీ ఆయన వస్తే ఆయన ఇంటికి ఒక దైవ సేవకుడు వెళ్ళానంటాడు. దైవ సేవకుడు వెళ్ళినప్పుడు ఆ జెర్రీ సావిస్ గారి ఇల్లు 3 అంతస్తుల భవనం. ఆ 3 అంతస్తుల భవనం పైకప్పున ఒక చెట్టు కొమ్మ గాలికి విరిగిపడిపోయిందండి. విరిగిపడిపోతే ఆయన ఇంటికి వెళ్ళినటువంటి దైవ సేవకుడిని ఆయన ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా నువ్వు ఆ అంతస్తుగా పైకెక్కి ఆ చెట్టు కొమ్మను తొలగించగలవా అని చెప్పి అడిగాడంటే, సరే నేను ఎక్కలేను, నువ్వు ఎక్కి కొద్దిగా ఆ చెట్టు కొమ్మను తొలగించగలవా అని అడిగాడు. అడిగితే సర్లే నేను తొలగిస్తానని చెప్పి ఈయన ఆ భవనానికి నిచ్చినేసి ఉంటే ఆ నిచ్చిన ఎక్కుతున్నాడంట. సగం దూరం వెళ్ళంగానే ఆ నిచ్చిన ఊగిలాడుతూ ఉన్నట్టు. ఇంకో అడుగు వేస్తే ఆ నిచ్చెన విరిగిపోయి కింద పడిపోయి ఏదో ఒకటి విరిగిపోయే ప్రమాదం ఉంది. పిల్లరా, ఆ విరిగిపోయే నిచ్చెనలాగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిచ్చెన ఉండదు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నిచ్చెన స్థిరమైనది, బలమైనది. ఆ నిచ్చెన కనుక మనం ఎక్కుతూ ఉంటే ఏమాత్రం కూడా అభద్రత భావం నీకు ఉండకుండా భద్రంగా దేవుడు నిన్ను తీసుకెళ్ళగలరు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ నిచ్చెన దగ్గర ఏముందంటే పిల్లల భద్రత ఉన్నది. ఆ నిచ్చెన నేరుగా నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళే ఆ సామర్థ్యం కలిగినటువంటి ఆ నిచ్చెన. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, మనం ఇంకా బలహీనులమై క్రీస్తు యుక్త కాలమున
భక్తిహీనుల కొరకు చనిపోయిన దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన యుక్త కాలమున భక్తిహీనులమై ఉండగా, ఎలాగ మనం యొక్క భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనుల కొరకు చనిపోయాడు అంటాడు. భక్తిహీనులు అంటే ఎవరండి? భక్తిహీనులు అంటే మనం కాదులే అని అనుకుంటారండి. భక్తిహీనులు అంటే ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళే అని అనుకుంటున్నారా? కాదండి. భక్తిహీనులు అంటే ఒకప్పుడు ఏదో ఉద్యోగం దొరుకుతున్నటువంటి భక్తి చేసి ఇప్పుడు ఆ భక్తిలో చల్లారిపోయినటువంటి వారిని భక్తిహీనులని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఆ భక్తిహీనుల కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే చనిపోయాడు. బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడంటండి. పిల్లరా, ఆయన చనిపోయి మనలను దేవునితో సమాధాన పరచడానికి ఒక నిత్యంలాగా ఆయన మారిపోయాడండి. ఆ నిచ్చెన బలమైనది, స్థిరమైనది, శక్తివంతమైనటువంటి ఆ నిచ్చెన. ఆ నిచ్చెనలో భద్రత మనకు కలుగుతుందండి. ఆయన సిలువ రెక్కల కింద మనం, ఆయన సిలువ చాటును మనం కనుక చేరితే మనం భద్రంగా ఉంటామండి. మనం భద్రంగా ఉంటున్నామండి అది చెప్తున్నారు. కానీ మనకు కలిగేవన్నీ రోగాలు వస్తున్నాయండి, బలహీనతలు వస్తున్నాయి, ఏమీ లేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి మనం అనేక మార్లు మనం అనుకుంటూ ఉంటామండి. ఏమండి, నాన్నగారికి అనారోగ్యం వచ్చింది, శరీర బలహీనత వచ్చింది. ఆ శరీర బలహీనత వచ్చిన సమయంలో మనం బలహీనం అయిపోకూడదండి. మన విశ్వాసం కోల్పోకూడదు, మన నిరీక్షణ సన్నగిలిపోకూడదు, విశ్వాసం సన్నగిలిపోకూడదు. అయ్యో ఏంటి నాకే ఈ బలహీనత, నాకైనా ఈ రోగం, నాకైనా ఈ అస్వస్థత అని చెప్పి మనం ఏమైపోకూడదు అంటే బలహీనమైపోకూడదు. ఒక ఆమె నాతో అందంటే, ఏమందంటే, లోకంలో ఉన్న మనుషులందరికీ అందరూ బాగానే ఉన్నారండి అయ్యా, అందరికీ ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ నాకే ఎందుకు ఈ రోగం వచ్చింది, నాకే ఎందుకు ఈ బలహీనత వచ్చింది అని అడిగింది. నేను అంటానండి, వీళ్ళు లోకంలో మనుషులతో కలిసిపో, లోకంలో మనుషులతో కలిసిపో, ఏ బలహీనత రాదు, ఏ అనారోగ్యం రాదు అదే చెప్పానండి. ఆయనలో మనకు బలహీనతలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా వాటిని బట్టి మన విశ్వాసంలో సన్నగిలిపోకూడదు, మన నిరీక్షణ సన్నగిలిపోకూడదు. అదే మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. భక్తులు మనం ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఆ నిచ్చెనలో, భూమికి ఆకాశానికి వేయబడినటువంటి ఆ నిచ్చెనలో ఏముందంటండి? భద్రత ఉందంటండి. ఆ నిచ్చెన దగ్గర దేవుని సన్నిధి కూడా ఉందంటండి. ఆ నిచ్చెన దగ్గర దేవుని సన్నిధి ఉందండి. ఆ నిచ్చెనకు పైగా యెహోవా నిలిచి యాకోబుతో మాట్లాడుతున్నాడండి. యాకోబో, నీవు భయపడకుమో, తండ్రి నుండి పారిపోయి ఒక్కడే ప్రయాణం అవుతున్నాడు. ఒక్కడే ప్రయాణం అయిపోతున్నటువంటి ఆ యాకోబుకు దేవుడు వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు. వాగ్దానం చేసి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆదికాండము 28వ అధ్యాయము ఒకసారి మనం చదువుదామండి. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చదవండి పిల్లరా. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను మీకు తోడై ఉండి
నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువని చెప్పగా చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలము నిన్ను కాపాడుచు ఏ దేశానికి మళ్ళా నిన్ను రప్పిస్తారని చెప్తున్నాడు. అయ్యా యాకోబు, నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుడైనటువంటి యెహోవాను అని తనను తాను పరిచయం చేసుకుని యాకోబుతో వాగ్దానం చేస్తున్నాడు. యాకోబుతో వాగ్దానం చేసినటువంటి దేవుడు, యాకోబుకి తోడయ్యుండి నడిపించిన దేవుడు మనకి తోడయ్యుండి మనల్ని నడిపించట్లేదు. ఇదనా మనల్ని నడిపిస్తున్నాడా? మనకి తోడై ఉన్నాడా? తోడై ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ఆనాడు యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈనాడు మనకు ప్రత్యక్షమై మనతో మాట్లాడి మనకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుని ఆ నిత్యం దగ్గరికి మనం వస్తే మనకు విశ్రాంతి కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, భద్రత కలుగుతుంది. దేవుని సన్నిధి ఆ నిత్యం దగ్గర. యాకోబు అంతా గమనిస్తున్నాడు. గమనించి 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 ఆ తెల్లవారేసరికి నిద్ర లేచేసరికి భయపడిపోయాడు అంటాడు. రాత్రంతా దేవుడు చూపించినటువంటి కళకు భయపడిపోయి అతను ఏం చేశాడంటే 16 వచ్చిన ఒకసారి చదువులేరా. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకుని ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకుని చాలండి. అతను ఏమనుకున్నాడంటే నిద్రలేసి ఈ స్థలం అందున్నాడని చెప్పి భయపడిపోయి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని చెప్పి యాకోబు పలికి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. బేతేలు అంటే దేవుని మందిరం అని అర్థం. దేవుని సన్నిధికి భయపడిపోయాడు. దేవుడు చూపించాడు నా కళను భయపడిపోయాడు. అమ్మో, ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదు. నీవు పట్టుకొని ఉన్నటువంటి ఆ స్థలాన్ని నీకు నీ సంతానమునకు నేను ఇస్తానని చెప్పి దేవుడు అతనితో వాగ్దానం చేశాడండి. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అతనికి పరలోకమునిచ్చిన అతనికి చూపిస్తున్నాడు. ఈనాడు ఎవరితోనైనా దేవుడు మాట్లాడుతున్నాడా? ఎవరితోనైనా కళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడా? మాట్లాడేది కొంతమందితో మాత్రమే. మిగతా వాళ్ళకి ఆయన మాతో మాట్లాడవలసిన అవసరం లేదని అనుకుంటారు. దైవజనుడితో మాట్లాడాలి కానీ మాతో ఆయన మాట్లాడే పనే ఉంది. అందరితో మాట్లాడతాడు, అందరికి తోడే ఉంటాడు, అందరికి వాగ్దానం చేస్తాడు. ఏదో దేవుడు నాకే వాగ్దానం చేస్తాడని నేను ఎప్పుడు అందరికి వాగ్దానం చేస్తాడు. ఆ నిత్యం దగ్గర దేవుని సన్నిధి ఉందండి. దేవుని సన్నిధిని యాకోబు గుర్తించాడు. ఇంకా చెప్పాలంటే ఆ నిత్యం దగ్గర ఏముండదు తెలుసా పిల్లరా? దేవుని సహకారం ఉంటుందండి. ఆ నిత్యం దగ్గర ఏముండదండి? దేవుని సహకారం. ఆ నిచ్చెనకు కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఎవరు దిగుతూ కూర్చున్నారండి? దేవుని దూతలు కూర్చున్నారు. దేవుని దూతలు మనల్ని పరలోకం తీసుకెళ్లారండి. నిచ్చెన మాత్రమే మనల్ని పరలోకం
తీసుకెళ్ళగలదు. దేవుని దూతలు మాత్రం ఆహ్వానిస్తూ ఉంటారంట. పరలోకం కానీ తీసుకెళ్ళేది నిత్యం మాత్రమే. ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకానికి. దేవదూతలు పాపాన్ని క్షమించలేరండి. దేవదూతలు పాపం క్షమించరు. దేవుడు మాత్రమే పాపం క్షమించేది. ఒకసారి ఆ మాట కూడా చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుతామండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ధర్మశాస్త్రము ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఇయ్యబడినో మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎవరి ద్వారా నియమించబడిందంటే దేవదూతల ద్వారా నియమించబడింది. ఒక వ్యక్తి రక్షించబడితే, ఒక వ్యక్తి మారు మనసు పొందితే దేవదూతలు ఎంతో సంతోషిస్తారంట అండి. లోకసువార్త 15వ అధ్యాయము 10వ వచనం కూడా ఒకసారి మాట చదువుదామండి. లోకసువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట మీతో చెప్పుచున్నాను. సంతోషం కలుగుతుందా? ఎంతో సంతోషం కలుగుతుంది. సంతోషమా? ఎంతో సంతోషమా? మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగుతుంది మీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్పి రాయబడి ఉందండి. ఒక పాపి మారు మనసు పొందితే దేవుని దూతల ఎదుట దేవుని దూతలు సంతోషిస్తే ఏంటండి? మారు మనసు పొందితే, మారు మనసు పొందిన ఎంతమంది మనకు అగబడుతున్నారండి? కొద్దిమంది మాత్రమే మనకు అగబడుతూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం కూడా ఒకసారి చదివితే, రక్షించబడినటువంటి వారికి దేవుడి దూతలు పరిచర్య చేస్తాయని చెప్పి అక్కడ రాయబడి ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. రక్షణయును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చూడండి, దేవదూతలు ఏం చేస్తారంటే పరిచర్య చేస్తారంటండి. రక్షించబడినటువంటి బిడ్డలందరికీ కూడా దేవుని దూతలు పరిచర్య చేస్తాయంటండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పుట్టుక కాడి నుంచి పునరుద్ధానం వరకు కూడా దేవదూతలు పరిచయం చేసినట్లుగా, దేవదూతల పాత్ర ఉన్నట్లుగా ఆయన పుట్టుక, మరణము, పునరుద్ధానం, ఆయన భూమి మీద నుండి పరమునకు ఆరోహణమయ్యేంత వరకు కూడా దేవుని దూతల యొక్క పరిచారం లేదా సహకారం ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. కాబట్టి రక్షణ పొందినటువంటి వారందరికీ కూడా దేవుని దూతలు ఏం చేస్తాయంటే పరిచయం చేస్తాయంటే, సహకారం చేస్తాయంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ నిచ్చెన భూమి మీద నుండి పరలోకానికి వేయబడి ఉంది. ఆ నిచ్చెన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. యాకోబు తెల్లవారు లేచేసరికి ఆ తల కింద పెట్టుకున్నటువంటి ఆ రాయిని తీసి ఆ రాయిని నిలబెట్టి ఆ రాయి మీద నూనె పోసి అభిషేకించు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉందండి. మనకును తండ్రి అయినటువంటి దేవునికి మధ్యవర్తిగా మారిపోయినటువంటి వ్యక్తి మన ప్రభు యేసుక్రీస్తువారండి. ఆ నిచ్చెన ఎగితే ఆ నిచ్చెన దగ్గర విశ్రాంతి ఉంది. ఆ నిచ్చెన దగ్గర ఏముందంటే
రక్షణ ఉంది, ఆ నిత్యం దగ్గర భద్రత ఉందండి. ఆ నిత్యం దగ్గర దేవుని సన్నిధి, దేవుని సహకారం ఉందండి. విశ్వాసులైనటువంటి, రక్షించబడినటువంటి విశ్వాసులైనటువంటి వారికి అందరికీ కూడా దేవుని దూతలు పరిచర్య చేస్తాయి, దేవుని దూతలు సహకారం చేస్తాయి అని చెప్పి పిల్లరా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ నిత్యం దగ్గరికి వచ్చారా మీరు? ఆ నిత్యం దగ్గరికి వస్తే ఆ నిత్యం ద్వారా మనల్ని పరలోకం చేర్చగలిగిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యొక్క విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. ఆయన ద్వారా మాత్రమే పరలోకానికి మనం వెళ్ళగలమండి. కాబట్టి యాకోబు ఆ ఒంటరి వాడైనప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై వాగ్దానం చేశాడు, కళ్ళలో నిత్యం చూపించాడు. దేవుని అవతల పైకి కిందకి ఎత్తున్నారు. ఆ నిత్యానికి పైగా యెహోవా యాకోబుతో మాట్లాడి వాగ్దానం చేస్తున్నాడు. యాకోబుతో మాట్లాడి వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈనాడు మన అందరితో మాట్లాడి మనతో వాగ్దానం చేయను కాక ఆమె చెప్తా. మనతో వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏమన్నాడు? మన కాబట్టి ప్రతి స్థలమందు నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఆ వాగ్దానం పట్టుకుని ఆయన ధైర్యంగా ముందుకు సాగిపోయాడు. నీ మూలమున, నీ సంతానం మూలమున ఈ భూమి మీద ఉన్న ప్రతి వంశం కూడా ఆశీర్వదించబడుతుందని వాగ్దానం చేశాడు. నీవు నిలుచున్నాడు ఈ స్థానం కూడా నీకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసి మాట్లాడాడు. వాగ్దానము చేసినావు, వాగ్దానము భూమిలో చేసినావు, వాగ్దానము చేసినావు, వాగ్దానము భూమిలో చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇల్లలో, ఎవరు లేరు ఇల్లలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఆయన వాగ్దానం చేసి మాట్లాడే దేవుడే. ఏనాడు ఆయన నీతో ఒక వాగ్దానం చేశాడండి? నీతో ఒక్క మాట అయినా మాట్లాడా? ప్రభువా నాతో మాట్లాడయా, నాకు వాగ్దానం చేయయ్యా అని ఏదన్నా మాట్లాడారా ప్రభుతో? దేవుణ్ణి అడిగారా? దేవుణ్ణి అడిగారా? ఎవరు కూడా దేవుణ్ణి అడిగినట్లు కొంతమంది దేవుని అడుగుతున్నారు. ఆయన వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం వల్ల మనకు ధైర్యం కలుగుతుంది. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం అందరం పొందుకోవాలి. ఆయన మనందరికి ప్రత్యక్షమై యాకోబుతో ఏ విధంగా అయితే మాట్లాడాడో మనందరితో కూడా ప్రభువు మాట్లాడను గాక. దేవుడి కొద్ది మాట మనకి దీవించును గాక.